నా పేరు డాక్టర్ గోపి, జనరల్ సెక్రటరీ, ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, అంబేద్కర్ భవన్. ఈరోజు మేము టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బర్డ్ హాస్పిటల్లో డైరెక్టర్ని కలవడానికి వచ్చాము. 30 డాక్టర్ పోస్టులకి బర్డ్లో నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో అన్నీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, చాలా హై కేడర్ పొజిషన్స్ ఉన్నాయి. అయితే అందులో ఎక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాపర్గా రావాల్సినటువంటి రిజర్వేషన్ పాయింట్స్ ఏవి మెన్షన్ చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ చూసినందువల్ల చాలామంది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డాక్టర్లు బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు అప్లై చేయకుండా దూరంగా ఉండిపోతున్నారు. ఎందుకంటే దీంట్లో ఎక్కడ కూడా రిజర్వేషన్ మెన్షన్ చేయలేదు, ఇవన్నీ కూడా ఓసీ పోస్టులు ఏమనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. అందుకని ఈరోజు మేము ఇక్కడ బోర్డు డైరెక్టర్ జగదీష్ గారు ఉన్నారు. ఆయన రిటైర్డ్ డైరెక్టర్, మళ్ళీ కూడా ఆయన్ని గవర్నమెంట్ ఇక్కడ అపాయింట్ చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే నోటిఫికేషన్ వచ్చింది. ఆయన కలవడం కోసం వచ్చాము. ఆయన లేడు, ఆర్ఎం గారు వెంకారెడ్డి గారు ఉంటే ఆయన కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. వెంటనే ఈ నోటిఫికేషన్ రద్దు చేసి రీనోటిఫికేషన్ ఇచ్చి ప్రతి పోస్ట్కి కూడా రోస్టర్ పాయింట్ క్రియేట్ చేసి రిజర్వేషన్ వారీగా మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాము. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఆయనకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఇవే కాకుండా అనేక పోస్టులు, అనేక రకాలైన వందల వేల పోస్టులు ఫిలప్ చేస్తున్నా కూడా రిజర్వేషన్స్ మిస్ అయిపోతున్నాయి ఇక్కడ. కాబట్టి ఇంకొకసారి అది జరగకుండా ఈరోజు టీటీడీ ఈఓ గారిని కూడా కలుస్తున్నాము. కాబట్టి అందరూ మిత్రులందరూ కూడా ఈఓ గారిని కలిసే టైంకి రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.